నియోజకవర్గంలో దళితులకి దళిత బంధు ఎందుకు ఇస్తలేరు, రెండో విడత ఎందుకు ఆపినని అడగడం నేను చేసిన తప్ప, లేకుంటే మా హుజరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ గారి కిట్ ఎందుకు ఇస్తలేరని అడగడం నేను చేసిన తప్ప, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేరని ఎందుకు ఇస్తలేరు అని అడిగినాం నేను చేసిన తప్ప, నా జమ్మికుంట హాస్పిటల్లో నా గైనకాలజిస్ట్ని ఎందుకు తీసేసిర్రు, ఆడ ఫ్రీ డెలివరీలు ఎందుకు చేస్తలేరు, ఇలా డెలివరీలు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు డెలివరీల హాస్పిటల్లో 70 నుంచి 100 అవుతుంది, ఇలా 0 అవుతున్నాయి అక్కడ ఎందుకని నేను అడిగిన తప్ప, వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ? లేకుంటే ఈ పేద పిల్లల ఉన్న విద్యార్థులని అద్భుతంగా చదువు చెప్పండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని అడిగింది నేను చేసిన తప్ప, మీరు ఇష్టమని అడిగేస్తే మంచి పద్ధతి కాదు ఇది. మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు. ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్గా వెయిట్ చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వేకే అడ్డం తిరుగుతా ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేసుకోరి. పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మళ్ళా మేము 5 ఏళ్ల తర్వాత అధికారంకి వస్తాం. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగా, మామూలుగా ఉండదు, గుర్తు పెట్టుకో.